మహానటి. నా అగ్రిమెంట్ సైన్ చేయవా? చెప్తాను నీ సంగతి. తిను బావా. నీ చేత్తో తిని చాలా రోజులైంది. వాడు చూస్తున్నాడు, తినిపించరా? మాటలు తగ్గించి తిను. మీరు తినిపిస్తేనే నేను తింటాను. ఇది అన్యాయం. నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చి సైన్ చేయను అనడం న్యాయమా? ఓకే, తినిపించనంటే చెప్పు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. బావా, నేను తినిపిస్తాను. తిను బావా. వావ్. బావా, ఇంకొకటి. స్టేషన్లో చూసిన ప్రవర్తన ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. ఏదో తేడా మాత్రం కొడుతోంది. అయినా ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం నిజంగానే కనిపిస్తోంది. అసలు వీడు గగనా ఆకాశ? ఇప్పుడు 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 నేను తినిపిస్తాను. అయ్యో వద్దు నాకు. ఎందుకు వద్దు? చూడండి, నేను కొన్ని లిమిట్స్ క్రాస్ చేయలేను, అర్థం చేసుకోండి. భూమి గగన్ ప్రేమ తప్ప ఇంకెవరు ప్రేమని యాక్సెప్ట్ చేయదేమో. ఇదిగో తిను తిను. ఏం చేస్తున్నావు? అయ్యో బావా, ప్రేమ ఎక్కువైంది బావా. తిను. అయ్యో బావా, అయ్యో అయ్యయ్యో, అయ్యో బావా, మెల్లగా. ఇక్కడ కాకపోయినా ఎక్కడ ఒక చోట రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతావురా. తాగండి. కాదు, ఇంతసేపు ఏం చేశారు? సూర్యకి అనుమానం రాకుండా కవర్ చేశాను. వెళ్ళిపోయాడు. ఇంకా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓ, ఏంటి వెతుకుతున్నారు? సిగరెట్. భోజనం చేసిన తర్వాత నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. చూడండి, మా బావకి అలాంటి అలవాట్లు లేవు. హలో హలో, అదంతా సూర్య ఉన్నప్పుడు. ఇప్పుడు తను గాన్ రైట్. ఇప్పుడేంటి, సిగరెట్ తెచ్చి ఇస్తారా లేదా? సరే, ఇస్తాను. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళి త్వరగా తీసుకునిరా. ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? కార్పొరేట్ కల్చర్లో అమ్మాయిలు సిగరెట్ తాగడం చూశాను. నువ్వు చక్కగా చీర కట్టుకుని ఉన్నావు. నీకిదేం అలవాటమ్మా? ఉందా లేదో చెప్పండి. ఉందమ్మా. ఒకటి చాలా అమ్మా. వరుస పెట్టి తాగే అలవాటుందా? ఒకటి చాలు. బ్రతికించావు. తీసుకో అమ్మా. అది లైటరే కదమ్మా. అర్థమైందమ్మా, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. పర్లేదమ్మా. తీసుకోండి. వావ్.
అతను నా కోసం అనుకున్నాడు. ఇట్స్ ఓకే, అనుకుంటా అనుకో. నువ్వు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ సో కామన్ కదా. ఇక్కడ తాగద్దు కదా. ఓకే, గగన్ ఎప్పుడు స్మోక్ చేయడే. అయ్యయ్యో, సూర్య చూసేశాడు. నువ్వు ఆ కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? నీ భర్తను చంపాలని ప్రయత్నించాడనే కదా కేసు పెట్టింది. మళ్ళీ నువ్వే వదిలేమని ఎందుకు చెప్పావు? ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు? మరి నన్నేం చేయమంటావన్నయ్య? గగన్ స్టేషన్ లో ఉన్నంతసేపు మా ఆయన వెళ్ళి సారథింట్లోనే ఉంటానని పట్టుపట్టారు. నాకు మా ఆయనే ముఖ్యం. మా ఆయన్ని చంపాలని చూశాడని గగన్ మీద కేసు పెట్టాను. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే ఆయన క్షేమంగా ఉన్నారు కదా, కానీ సారథింట్లో ఉంటున్నారు. దానివల్ల నాకేమొచ్చిందన్నయ్య? అందుకే గగన్ బయటికి రావాల్సిందే అని కేసు వెనక్కి తీసుకున్నాను. దానివల్లే కదా మా ఆయన ఇప్పుడు నాతో వచ్చారు. అంటే ఇన్నేళ్లు కాపురం చేసి కావాల్సిన గౌరవం సౌకర్యం ఇచ్చినా చివరికి ఆ కేపీ గుర్తొచ్చింది ఆ శారదే అన్నమాట. మనిషి కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఉంటారని నాకు ఈరోజే తెలిసింది. ఎక్కడా కేపీ? ఎక్కడా కేపీ? కేపీ ఏంటి ఏంటి కేపీ, ఏమైంది నీకు? అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళకూడదు? ఏ తప్పు చేయని నా కొడుకుని అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పంపించారు. వాణ్ణి బయటికి తీసుకురావడానికి నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకే శారదా ఇంటికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళకపోయుంటే మీరా ఎప్పటికీ కేసు వెనక్కి తీసుకునేదే కాదు. ఏంటి కొడుకు మీద ఆ భార్య మీద అంత ప్రేమ? కట్టుకున్న భార్య మీద ప్రేమ ఉండడం తప్ప, కన్న కొడుకు మీద బాధ్యత ఉండడం తప్ప.